ప్రభుత్వం 1,72,000 కోట్లు అప్పు చేసింది వాస్తవమైతే దాంతో పాటు ఇంకొక 91,253 కోట్ల 29 లక్షల అప్పు చేశారు. దానికి లెక్క తేలడం లేదు. ఇది ఎప్పుడు బయటపడింది? ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి మనకి శాసనసభ సమావేశాలు, చివరి బడ్జెట్ సమావేశాలు సిద్ధమవుతున్న సందర్భంగా అధికారులు ఈ లెక్క తేల్చలేక రాష్ట్ర ప్రభుత్వం ఎటుపోతుందో అనే అయోమయంలో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున ఈ లెక్క బయటపడింది. 91,253 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది, ఎక్కడికి తరలించింది, డబ్బు ఎక్కడ పోయింది ఎవరికి అర్థం కావడం లేదు. దీనికి ఒక కొత్త పదం పెట్టారు. అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 3,500 ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారో దీన్ని కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబయలైంది. 91,253 కోట్ల రూపాయల 29 లక్షల రూపాయలు లెక్కల్లో రాకుండా చేశారు. నేను మీకు సంవత్సరాల వారీగా లెక్క చెప్తాను, కొంచెం దయచేసి ఓపికగా మీరు వింటే బాగుంటుంది. 2019-20లో వీళ్ళు చూపించిన లెక్క 39,371 కోట్ల రూపాయలు 56 లక్షలు. కానీ వీళ్ళు రివర్స్ చేసింది 17,391 కోట్ల రూపాయలు 43 లక్షల రూపాయలు. అంటే టోటల్ ఆ సంవత్సరంలో వీళ్ళు చేసిన బారోయింగ్స్ 56,762 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపించింది కేవలం 39,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2020-21లో వాళ్ళు చూపించింది 55,167 కోట్ల 51 లక్షలు. కానీ వాస్తవంగా రివర్స్ బారోయింగ్ చేసింది మరొక 30,764 కోట్ల రూపాయలు. అంటే ఆ సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేట్లు వాళ్ళు చేసింది 48,000 కోట్ల రూపాయలు అయితే యాక్చువల్ బారోయింగ్స్ వాళ్ళు చేసింది 85,930 కోట్ల రూపాయలు. ఏ విధంగా సమాచారం అందకుండా వీళ్ళు చేస్తున్నారో మీరు చూడడం ఒక ప్రయత్నం. 2021-22 ఇది కోవిడ్ సంవత్సరం. ఈ సంవత్సరంలో వాళ్ళు చూపించింది 25,112 కోట్ల 74 లక్షలు. రివర్స్ చేసింది 33,843 కోట్ల రూపాయల 69 లక్షలు. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో 37,000 కోట్ల రూపాయలు మేము బారోయింగ్స్ లోన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చివరికి తీసుకుంది ఎంత అంటే 58,856 కోట్ల రూపాయలు. ఈ అంకెలన్నీ కూడా మీకు సమాచారం ఇస్తాం. ఇది కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన అదనంగా ఆ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కొత్తగా ఈ ప్రభుత్వం మోపింది. ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ చితికిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలందరూ కూడా ఆదుకునే విధంగా చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం 21,000 కోట్ల అదనపు ట్యాక్సెస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన వీళ్ళు మోపారు. 2022-23 సంవత్సరంలో వాళ్ళు చూపించింది 52,508 కోట్ల రూపాయలు. రివర్స్ చేసింది వాళ్ళు 9,253 కోట్ల 90 లక్షల రూపాయలు. అంటే గత సంవత్సరం 61,762 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. సహజంగానే మీరు అడగచ్చు ఎక్కడ పోయినాయి డబ్బు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన గారి దగ్గర డబ్బులు తీసుకుంటే ఒక 10,000 రూపాయలు, సంవత్సరం చివరికి ఒక 5,000 రూపాయలైనా తిరిగి ఇవ్వాలి. లేదా బుగ్గన గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు రావని చెప్పి మొత్తం లోన్ అమౌంట్ అంతా రైట్ ఆఫ్ అనేది చేయాలి. అది కాలేదు, ఇది కాలేదు. పోనీ మీరు ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మాణం చేశారా? పోనీ ఏమైనా పథకాలకి మీరు డబ్బు మళ్లించారా?
దానికి సమాధానం లేదు. పోనీ కనీసం కాంట్రాక్టర్లకి మీరు డబ్బులు మాకు చెల్లించారా? దానికి కూడా ఇక్కడ సమాచారం లేదు. ఈ డబ్బంతా కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక్క సంవత్సరం 2021-22లో ఒక నెలలోనే 25,918 కోట్ల రూపాయలు రివర్స్ బారోయింగ్ ఒకే నెలలో చేశారు. ఈ లెక్కలు బయటికి రాగానే మొన్న బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం. అర్థం కాని పరిస్థితి. ఎవరి నాయకత్వంలో జరిగింది? ముఖ్యమంత్రి గారి కనుసన్నలో ఒక ముఖ్యమైన అధికారి ఈ వివరాలు బయటికి రాకుండా ఈ విధంగా ప్రభుత్వంలో 4 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వ లెక్కల్లో 91,253 కోట్ల రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏమవుతుందో చెప్పండి. పరిపాలన చేతగాక లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి సంక్షేమంతో బటన్ నొక్కుతున్నాం అని చెప్పి ఈ లోన్లు, నేను ఇందాక చెప్పిన లోన్లు, వీటికి కార్పొరేషన్ లోన్లకి ఏమాత్రం కూడా కలిసి లేవు. ఇది సపరేట్గా క్యాగ్ లెక్కల్లో ప్రభుత్వం చూపించిన లెక్కలు ఇవి. అటువంటి లెక్కల్లోనే 91,253 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చిందంటే ఇంకెంత కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎక్కడ పోయినాయో మీరు ఒకసారి చూడండి. మేము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర పరిపాలనని కొంతవరకైనా అప్రమత్తం చేయాలి, అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్లు చూసి కొంతవరకైనా భయపడి ఈ పొరపాటు జరగకూడదని ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం. కానీ ఈ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టరు, ఎవరితో కూడా చర్చించరు. అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము సిద్ధం, ముఖ్యమంత్రి గారు సిద్ధమా? ఈ లెక్కలపైన చర్చించడానికి విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చుందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి, లెక్కలు తారుమారు చేసి ఈ రోజున అభాసు పాలవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది. బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం. సంస్కారంతో, మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి. నా రాజకీయ ప్రస్థానం నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదనతోటి ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు తెలియాలన్న ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం.